హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో నేను మీకు విత్ గ్రేవీతో ఫ్రాన్స్ కర్రీ చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మీకు వీడియో అనేది ఫుల్ డీటెయిల్స్తో చెప్తాను. నేను ముందుగా ఉప్పు పసుపు వేసి రెడీ చేసి పెట్టుకున్న నీట్గా క్లీన్ చేసిన రొయ్యలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్న సైజు ముక్కలుగా కోసుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలి. వాటిని తీసి మనము మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో మన 3 టేబుల్ స్పూన్ కారం వేసి, నేనైతే పట్టించిన కారం వేస్తున్నా, మీరైతే బయట కారం వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. రుచికి తగినంత ఉప్పు వేయాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను ఉప్పు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ అండి. కావాలంటే ఫ్రాన్స్ మసాలా వేయచ్చు, నేను వేయట్లేదు. నెక్స్ట్ ఈ పేస్ట్ని మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి వెలిగించి దాని మీద మనం కడాయి పెట్టాలి. కడాయి పెట్టిన తర్వాత దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉంచి దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత అవి బాగా మగ్గనిచ్చిన తర్వాత 2 చిన్న సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. అవి మగ్గాలంటే త్వరగా కొంచెం సాల్ట్ చల్లితే త్వరగా మగ్గుతాయండి. నెక్స్ట్ అవి మిక్స్ చేసి నెక్స్ట్ చిన్న సైజు టమాటా ఒకటి వేసుకోవాలి. అది ఆప్షనల్. నేనైతే టమాటా వేస్తున్నాను, టేస్టీగా ఉంటుంది అనేసి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలంతా వేసేసి బాగా మిక్స్ చేయాలి మొత్తం. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మనం మళ్ళీ మిక్స్ చేసేసి లిడ్తో కవర్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. 10 మినిట్స్ ఆగిన తర్వాత దాంట్లో వాటర్ అనేవి మనకి వస్తాయి. వాటర్ కావాలంటే మీరు ఉంచుకోవచ్చు. నేనైతే వాటర్ ఉంచట్లేదు, నేనంతా ఆయిల్తోనే కర్రీ రెడీ చేస్తున్నాను. మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ వేసేసి దాన్ని బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేదాకా. నెక్స్ట్ లిడ్తో కవర్ చేసి దాన్ని మళ్ళీ మనము ఆయిల్ స్ప్రెడ్ అయ్యేదాకా ఉంచి కర్రీ రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. సో ఈరోజు చిట్కా చెప్తున్నాను ఫ్రెండ్స్. చేపలు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే అటు ఇటు వైపుగా కొంచెం సాల్ట్ రాసి స్టోర్ చేసుకుంటే అవి అతుక్కోకుండా ఉంటాయి. సో నా వీడియో చూశారు కదా, నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.